ఆసిఫాబాద్ జిల్లా నాగేపల్లిలో గుర్లే బిక్కు అనే రైతుకు చెందిన 2 ఎకరాల మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. చేతికొచ్చే సమయానికి పంట బూడిద పాలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పులు చేసి పంట సాగు చేశామని ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న పంట దగ్ధానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. శ్రీనివాస్, నాగేపల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఉదయం రైతు పంట చెనికి వెళ్లేసరికి మొత్తం పంట మొత్తం అగ్నికి ఆహుతూ కనిపించింది. దాన్ని మంటలు చల్లార్చేందుకు ప్రయత్నం చేసినా కూడా అప్పటికే వేగంగా మంటలు వ్యాపించడంతో మొత్తం 2 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట కళ్ళ ముందే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా నష్టపోయారు. ఏదైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి అంచనా వేశారు. తనను ఆదుకోవాలని చెప్పి రైతు కోరుతా ఉన్నారు. శ్రీనివాస్, ఇటీవల దాదాపు 15 రోజుల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 ఎకరాల్లో జొన్న పంటలు అగ్నికి ఆవుతాయి. చాలా చోట్ల కూడా దాదాపు అన్ని చోట్ల కూడా విద్యుత్ తీగలు రాపిడి వల్ల చెలరేగిన మంటల వల్లనే ఈ నష్టం జరిగినట్టు కూడా అధికారులు అంచనాకు వచ్చారు. వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైతే అధికారులు సర్వే మాత్రమే చేశారు. ఎవరికి ఎలాంటి నష్టపరిహారం అందించలేదు. మొన్న బోత్ మండలం కనుగుట్ట గ్రామంలో ఒకే చోట 100 ఎకరాల పైగా మొక్కజొన్న దగ్ధమైన పరిస్థితి. మొత్తానికి కూడా వరుస అగ్ని ప్రమాదాలు. చేతికొచ్చిన పంట కోసే సమయంలో చేతికొచ్చిన పంట అంతా కూడా అగ్నికి ఆహుతవుతుంది. రైతులు వెంటనే అప్రమత్తం అవుతున్నా కూడా మంటల తాకిడికి నష్టపోతా ఉన్నారు. శ్రీనివాస్.